ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. శ్రీవారి అనుగ్రహం ఎల్లవెల్లా పవన్ కళ్యాణ్కు ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. తిరుపతిలో జనసేన నాయకులందరూ కూడా వైభవంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలను నిర్వహించారు. ముఖ్యంగా అలిపిరి కోడలి ప్రాంతంలో పూజలు నిర్వహించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమం చేపట్టారు ఏంటి సార్? ఈరోజు తిరుపతి నగరంలో మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరంలో పలు సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టంగా కేకులు కట్ చేయడం, ఒక పండగ వాతావరణం తిరుపతిలో ఏర్పడింది. ఉదయం 7 గంటల నుంచి మేము కూడా ఇక్కడ జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి ఉదయం బీసీ హాస్టల్ చెన్నారెడ్డి కాలనీలో పిల్లల మధ్యలో దాదాపు 200 మంది మధ్యలో దుప్పట్లు, బుక్స్, పెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికి కూడా పిల్లల మధ్యలోనే జనసేన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా కేకులు కూడా కట్ చేసి వాళ్ళ సంబరాలు చేసుకోవడం జరిగింది. మహిళలు అందరూ కూడా 12 సంవత్సరాల లోపల ఉండే ఈ విద్యార్థినులు అందరూ కూడా వాళ్ళకి దుప్పట్లు ఇచ్చి, నోట్బుక్స్ ఇచ్చి, పెన్స్ ఇస్తే చాలా సంతోషంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఫీల్ అయ్యారు. వాళ్ళ మధ్యలోనే వాళ్ళ చేతులతోనే కేకులు కూడా కట్ చేస్తాం. మళ్ళా అలిపిరి దగ్గర ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాలకు చెంత జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి కొబ్బరికాయలు కూడా కొట్టి జనసేన పార్టీ అధ్యక్షులు ఇటువంటి పుట్టినరోజు పండుగలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలతో, వారి కుటుంబ సభ్యులకంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ యొక్క కొబ్బరికాయలు కొట్టడం కూడా జరిగింది. ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి, చేస్తున్నామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇది ప్రధానంగా తిరుపతిలో వైభవంగా నిర్వహించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను ఆ పార్టీ నాయకులు అందరూ కూడా వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా సమాజ స్ఫూర్తికి కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మరింత తోడ్పాటును అందిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా స్వామివారిని పూజించినట్టుగా పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.